తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొందరు చాలా కష్టపడతారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకొని తమ చుట్టూ ఉన్న వారి ప్రశంసలను పొందుతారు. అలానే తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడింది. తన లక్ష్యాన్ని చేరుకొని మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. అండర్-19 టీ20 మహిళా ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలవటంలో కీలక పాత్ర పోషించింది తెలుగు తేజం గొంగడి త్రిష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం. అండర్-19 టీ20 ప్రపంచ కప్లో పరుగుల వరద పారించి వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్, షెఫాలి వర్మ భారత ఉమెన్ క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు. ఆ వరుసలో చేరేందుకు సిద్ధమవుతోంది తెలుగు తేజం. అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గొంగడి త్రిష పల్లెటూరు నుంచి మొదలైన క్రీడా కుసుమం ప్రపంచ వేదికపై పరుగుల వరద పారించింది. స్కాట్లాండ్ లో జరిగిన సూపర్ 6 మ్యాచ్ లో తన మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ కు ఈ కప్ లో మరో అపురూప విజయాన్ని అందించింది త్రిష. 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఆమె ఇన్నింగ్స్ లో 4 సిక్స్లు, 13 ఫోర్లు ఉన్నాయి. త్రిష తండ్రి రామిరెడ్డికి చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. రామిరెడ్డి కూడా స్వతహాగా క్రీడాకారుడు. అండర్-16 లో రాష్ట్ర హాకీ జట్లో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తరువాత జీవితంలో స్థిరపడటంపై దృష్టి సారించిన ఆయన ఐటీసీ జిమ్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తూ సొంతగా జిమ్ నడిపేవారు. కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్స్ లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సహించారు. కూతురు సత్తా, ఉత్సాహం చూసి తను క్రికెట్ కు బాగా సరిపోతుందని గుర్తించారు. త్రిషకు 2.5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ప్లాస్టిక్ బాల్ బ్యాట్ తో తండ్రి రామిరెడ్డి స్వయంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. 5 ఏళ్ల వయసొచ్చాక తనతో పాటు జిమ్ కు తీసుకెళ్లి రోజుకు 300 బంతులను త్రిషకు వేసేవారు. ఆ తరువాత సిమెంట్ పిచ్ ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు. త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి 2012లో ఆమె నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో తీసి హైదరాబాద్ లోని సెయింట్ జాన్స్ అకాడమీలోని కోచ్లు జాన్ మనోజ్ శ్రీనివాస్ కు చూపించారు. ఆ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న కోచ్ మనోజ్ త్రిష ఆట తీరును చూసి ముగ్ధులయ్యారు. అలా త్రిషకు హైదరాబాద్ లో క్రికెట్ కోచింగ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం రామిరెడ్డి ఫ్యామిలీ భద్రాచలం నుంచి హైదరాబాద్ కు మారింది. 7 ఏళ్ల వయసులోనే త్రిష క్రికెట్ కోసం భాగ్యనగరంలో అడుగుపెట్టింది. త్రిషకు ఆట పట్ల ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ను గమనించిన కోచ్ అప్పటి వరకు ఫాస్ట్ బౌలర్ గా ఉన్న త్రిషను లెగ్ స్పిన్నింగ్ వేయాలని సూచించారు. దీంతో అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ ఆమె లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టింది. భద్రాచలం నుంచి భాగ్యనగరానికి షిఫ్ట్ అయిన 2 ఏళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తరువాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. హైదరాబాద్ అండర్-19 విమెన్స్ కోచ్ నుషిన్ ఆల్ ఖాదిర్ కు త్రిష గురించి ఆమె కోచ్లు చెప్పారు. త్రిష ఆట తీరు నచ్చడంతో ఆమె కూడా త్రిష కోసం సమయం కేటాయించారు. కొంతకాలం తరువాత భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆ కోచింగ్ అకాడమీలో భాగమయ్యారు. దీంతో త్రిష ఫీల్డింగ్ కూడా మెరుగుపడింది. 2023లో త్రిషకు ఏకంగా ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. అండర్-19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా బౌలింగ్ లో 3 వికెట్లను పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా 309 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచింది. అంతేకాకుండా 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కూడా త్రిష తన ఖాతాలో వేసుకుంది.